హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మాధవి లైఫ్స్టైల్. నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఊరికి వచ్చామనేసి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ అనమాట మా అమ్మాయి షాప్కి వెళ్ళి పచ్చిమిర్చి తెస్తుంది. ఇక్కడంటే చాలా ఇష్టం అనమాట ఊరికి రావాలన్నా. అందుకు మా చిన్నమ్మాయికి ఎస్పెషల్గా తనకి బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఊర్లో. అంటే ఇక్కడ మట్టిలో ఆడుకోవడం కానీ, మెయిన్గా వచ్చేసి షాప్కి వెళ్ళడం అనమాట. అంటే మేము ఇక్కడ పంపించాం కదా అలోన్గా మనం సిటీస్లో. ఇక్కడ ఏంటంటే ఊర్లో డబ్బులు తీసుకొని షాప్కి వెళ్ళి ఏమైనా కావాలన్నా తీసుకురావడము, తనకు కావాల్సినవి కొనుక్కోవడము. అలాగా మెయిన్గా అమ్మమ్మ ఊరికి ఎందుకు వెళ్ళేదంటే ఆడ షాప్కి వెళ్ళొచ్చు, నాకు ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు అంటుంటుంది. అలాగే ఇక్కడ కోళ్ళు అవి ఉంటాయి, ఇక్కడ మట్టిలో ఆడుకోవచ్చు, చెట్లన్నీ ఉంటాయి మెయిన్ అనమాట. వస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా మా అమ్మతోనే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మా అమ్మ ఏ పనులు చేస్తూ ఉంటే తను కూడా అవే పనులు చేస్తూ ఉంటుంది అనమాట. ఊడ్చడము, క్లీనింగ్ చేయడము. ఇక్కడంతా ఇసుక ఉన్నది, అదంతా ఎత్తేసి మొత్తం నీళ్ళు వేసేసి అంతా క్లీన్ చేసేసారు. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి. ఆ రోజు అయితే ఇంకా నేను ఏం షూట్ చేయలేదు. ఇది ఆ నెక్స్ట్ డే అనమాట. ఇంకా మా పిన్ని, మా చెల్లెలు వాళ్ళు అంతా వచ్చిన్నారు. ఇక్కడ గుడి ఉంది, అందుకోసం గుడికి వెళ్తున్నాము ఈవినింగ్. ఇంటి దగ్గర నుంచి దగ్గరే, కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఆ చెట్లు ఉన్నాయి కదా ఎదురుగా, అక్కడ ఉంటుందన్నమాట గుడి. ఆ గుడి దగ్గర అయితే చాలా మెమరీస్ ఉన్నాయండి మాకైతే. చిన్నప్పుడైతే కన్నా ఎప్పుడైనా ఇట్లా హాలిడేస్ అలా ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే మేము మట్టి కుండలు ఉంటాయి కదా, చిన్నవి ఆడుకునేటివి కొంచెం ఉంటాయి అనమాట, కొంచెం పెద్దగా ఉంటాయి. లేదంటే కొన్ని గిన్నెలు కూడా తీసుకొని వెళ్ళేసి అక్కడే అన్నము అలా చేసుకొని, పచ్చడి కూడా ఏమేమి కావాలన్నా అవన్నీ తీసుకొని అక్కడే రాయి అంతా క్లీన్ చేసేసి ఆ రాయి మీద పచ్చడి చేసుకోవడం, తినడము. ఇంకొకసారి ఏంటంటే అన్నము బెల్లము అవి తీసుకొని వెళ్ళి అక్కడే చేసుకొని తినడము. తిన్న తర్వాత ఏంటంటే పెద్ద చెట్లు అనమాట, చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత. అక్కడికి వెళ్ళేసి చేంతాడు ఉంటుంది కదా, బాగా తెలిసే ఉంటుంది పల్లెటూరులో ఉండే వాళ్ళకి. ఆ తాడు తీసుకొని వెళ్తాం అనమాట. ఎందుకంటే ఉయ్యాల వేసుకోవడానికి ఆ చేంతాడు తీసుకొని ఉయ్యాల వేసేసుకొని ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంకా ఫుల్ ఈవినింగ్ వరకు అక్కడ ఉయ్యాల కట్టేసుకొని ఊగేవాళ్ళం అనమాట. హాలిడేస్ వస్తే అలా బాగా ఎంజాయ్ చేసేటోళ్ళము. ఇప్పుడు ఊళ్ళో ఉండే వాళ్ళు కూడా ఎవరు అలా వెళ్ళరు. అట్లా బయటికి పొలాల్లోకి వెళ్ళి వంట చేసుకోవడం కానీ, అట్లా ఉయ్యాలు వేసుకొని ఆడుకోవడం కానీ అదంతా ఏమీ లేదు అసలు. చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళము. మా ఊర్లో అంతటికీ ఏంటంటే ఈ ప్లేస్ కొంచెం బాగుంటుంది అనమాట. పెద్ద చెట్లు ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది. అందుకు ప్లస్ అక్కడ గుడి ఉంటుంది కదా, అందుకు అలా వచ్చేవాళ్ళం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా కొంచెం ప్లాట్లు కూడా వేశారు, పొలాలు తీసేసి. అలాగా చాలా చోట ప్లాట్స్ అన్నీ వేస్తున్నారనమాట. చూసారా, మొత్తం ఇవి వచ్చి రావి చెట్లు, మర్రి చెట్లు కాదు, చాలా పెద్దవి ఇవి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 100 సంవత్సరాలు ఉంటాయన్నమాట ఇవి. 100 years ఓల్డ్ చెట్లు ఉంటాయి ఇవి. ఆ రోజు వచ్చేసి మా నాన్నది వర్ధంతి, అందుకోసమే వచ్చామన్నమాట. కొంచెం అంతా క్లీన్ చేసేసి కడిగేసి అంత దండలు అలా వేసేసామన్నమాట. ఇంకా వీళ్ళంతా పొలాల్లోకి వెళ్ళి ఫుల్ అట్లా తిరిగేసి వచ్చేసారు. మేము ఇక్కడ కొంచెం క్లీన్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకైతే ఫుల్ హ్యాపీ అనమాట ఇక్కడికి వస్తే. మెయిన్గా ఇక్కడికి వస్తే బాగుంటుంది, ఇక్కడ బోరింగ్ ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం పక్కన పొలంలో మోటార్ కూడా వేసింటారు అనమాట. మోటార్ ఆన్లో ఉంటే ఇంకా ఫుల్ వాటర్లో ఫుల్ ఆడుకుంటారనమాట. చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉంటాయి. అసలు ఎండాకాలం అయితే ఫుల్ చల్లగా ఏసీ లాగా ఉంటుందన్నమాట. చాలామంది అయితే మధ్యాహ్నం వచ్చేసి సమ్మర్లో అందుకు ఇక్కడ వచ్చి పడుకుంటారనమాట. ఇక్కడ బోరింగ్ ఉంది, ఇంకా క్లీన్ చేయడానికి అందుకు ఎప్పుడైనా పొలాల్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళందుకు ఎక్కువగా వాటర్ ఇది తీసుకుంటూ ఉంటారు. ఇంకా మేము క్లీన్ చేయాలి కదా, అందుకనేసి ఇంకా బోరింగ్ కొడుతుంటే ఈలోపు వీళ్ళు వచ్చేసారు. వీళ్ళు ఇంకా మేము చేస్తామనేసి ఇంకా ఫుల్ గొడవ అనమాట. దానికోసము ఇంకా క్యూ కట్టారనమాట, ఒక తర్వాత ఒకరు అనేసి. వీళ్ళు ఇవన్నీ సిటీస్లో చూసిండారు కదా, ఇక ఇది చూడడం వల్ల ఏదో పెద్ద వింతలాగా ఉందన్నమాట వీళ్ళకి బోరింగ్. అంతా ఫైటింగ్ చేసుకుంటాను, నేను అనేసి. ఊరికి వచ్చిన ప్రతిసారి ఇక్కడికైతే వస్తామన్నమాట. ఈరోజు వచ్చేసి ఇంకా అక్కడ క్లీన్ చేస్తున్నాము. మామూలుగా అయితే వచ్చే ప్రతిసారి గుళ్ళో అంతా, ఇక్కడ అమ్మవారి గుడి ఉంది, గుళ్ళో అంతా క్లీన్ చేసేసి అంతా వెళ్తూ ఉంటాము. కంపల్సరీగా ఒకసారి అయితే వస్తూ ఉంటాము ఇక్కడికి వచ్చిన ప్రతిసారి.
ఫుల్ ఎంజాయ్ చేశారు. మేము ఒక 4 o'clock అలా వెళ్ళామన్నమాట. ఒక 6 వరకు ఇక్కడ ఒక 2 hours ఫుల్ అంతా ఎంజాయ్ చేసేసారు ఇక్కడైతే గిన. చూడండి అందరు క్యూలో ఎలా ఉన్నారు, 1 by 1 అని అలా క్యూలో ఉన్నారనమాట. That's what I'm showing. That is. Wow. She discovered water in Africa. Oh. లోపల నీళ్ళు ఉన్నాయి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో 2 కోడి పిల్లలు ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి మొత్తం 7 ఉన్నాయన్నమాట. ఇంకా ఒక 4-5 గుడ్లు అయితే రాలేదు. అవి మురుగుడ్లు అంటారంట. ఇంకా అవి రావంట, అవి పడేసేయాలి అని చెప్పారు. పడేశారు. మొత్తం వచ్చేసి 7 ఉన్నాయి. చాలా క్యూట్గా ఉన్నాయి అసలు. ఒక 3 days తర్వాత అనమాట కొంచెం బయటకు వచ్చేసి అట్లా వరండాలోనే తిరుగుతుంది, బయటకు అయితే పోలేదు. అసలు భలే ఉన్నాయి, భలే క్యూట్గా ఉన్నాయి. వీటితో అయితే ఫుల్ టైంపాస్ అనమాట. వీళ్ళు రోజు చూసుకోవడము, గింజలు వేయడము, వాటిని పట్టుకొని కొంచెంసేపు ఆడుకోవడము, మళ్ళీ గంప కింద వేయడము, ఇదే అనమాట. ఫుల్ టైంపాస్ చేశారు కోడి పిల్లలతో దిగిన. అయ్యో ఎక్కేసింది. దీనికి కాలు బాగలేదా? ఇదేదా కుంటుతాండింది కింద ఉండేది? సెకండ్ కుంటుతానిదే పైకి ఎక్కిందిగా ఫస్ట్. అది అక్కడుంది. మొత్తం 4 అయితే ఫుల్ వైట్గా ఉన్నాయి. ఒక 3 అయితే కొంచెం గ్రే కలర్, బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇంకా వాటిని చూసుకుంటూ వాటికి గింజలు వేస్తూ ఫుల్ టైంపాస్ అనమాట. అలాగే ఇది మార్నింగ్ టైం అండి. చూసారా ఎంత బాగుందో కదా. ఇది ఇక్కడ వచ్చేసి వరి అండి. ఇక్కడ వరి వేసి ఉన్నారు. ఇక్కడ వచ్చేసి మొత్తం అంతా జొన్నలు వేసిన్నారు. ఇది మాత్రం సూపర్గా ఉంది. అసలు పొగమంచు చూసారు కదా, ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది పొగమంచు. ఇది మార్నింగ్ 6 o'clock అలా అనమాట. ఇది కొంచెం ఊరి బయటికి వచ్చేసి వీడియో తీశారు. ఇవన్నీ వచ్చేసి జొన్నలు. ఇది కూడా జొన్నలే అనుకుంటా. అస్సలు పొగమంచు ఏమీ కనిపించడం లేదు. అసలు చూడడానికి అందుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఉన్న 5 days అంతా అలాగే రోజు ఒకరి ఇంటికి వెళ్ళడము రావడము అలాగే ఉన్నదనమాట. అది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా లంచ్ అనమాట. లంచ్ తిన్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి నేను నా డ్రెస్సు, ఇంటి పెయింటింగ్ అంతా కలిసిపోయిందనమాట. అదే చూపిస్తూ ఉన్నాను అద్దంలో. ఆ రోజు లంచ్కి వచ్చేసి రైసు, పప్పు, ఆమ్లెట్, శనగకాయల పొడి అనమాట. అది తిన్న తర్వాత మేము ఈవినింగ్ అలా వెళ్ళిపోయాము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళు కూడా వచ్చేసి ప్రొద్దుటూరులోనే ఉంటారు. నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాము, కానీ ఏంటంటే ఇంకా వాళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నామని చెప్పారు నైట్. అందుకోసం ఇంకా సడన్గా జస్ట్ ఒక 2 hours అలా వెళ్ళి కలిసేసి మళ్ళీ వచ్చేసామన్నమాట. అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్ అయితే మేము గండికోటకి వెళ్ళాము, అది ఉంటుందండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. ఓకే, బాయ్.